సేవే పరమావధిగా విద్యా సంస్థలను నడపాల్సినటువంటి యాజమాన్యాలు కమర్షియల్ పందా తొక్కుతూ విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలో నెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదేదో సాదాసీదా విద్యా సంస్థ చేసిందంటే సరే వాళ్ళు డబ్బుల కోసం కక్కుర్తిపడ్డారనుకోవచ్చు. కానీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఒక జీఎంఆర్ అనేటువంటి ప్రముఖ సంస్థ, ఆ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ జీఎంఆర్ ఐటీ. ఇది రాజాం ప్రాంతంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇంజినీరింగ్ కళాశాల దాదాపు 300 మంది విద్యార్థుల భవిష్యత్తుని అంధకారం చేస్తూ, ఆ యాజమాన్యం, ఆ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రమైనటువంటి ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంజినీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం వాళ్ళు అంటే గవర్నమెంట్ వైపు ఆశగా చూస్తుంటారు. గవర్నమెంట్ కూడా తనకున్నటువంటి వెసులుబాటు ప్రకారం వాళ్ళు కూడా ఆ ఫీజు రీయింబర్స్‌మెంట్ కళాశాల వైస్‌గా వేస్తూ ఉంటుంది. కానీ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి కీలకమైన తరుణంలో మీరు ఫీజు కట్టకపోతే మిమ్మల్ని ఎగ్జామ్ హాల్లోకి రానివ్వం, మీకు ప్రాక్టికల్స్ చేయనివ్వం, మీ భవిష్యత్తుని కాలరాస్తాం, అంధకారంలో నెట్టేస్తాం అనేటువంటి విధంగా జీఎంఆర్ ఐటీకి సంబంధించినటువంటి సిబ్బంది, యాజమాన్యానికి సంబంధించినటువంటి సిబ్బంది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుని అంటే ఒక రకంగా అంధకారంలో నెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. సో అసలు నిజంగా జీఎంఆర్ ఐటీలో ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది? ఆ విద్యార్థులు నేరుగా ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో ఆ మంత్రి నారా లోకేష్‌కి ఒక మెయిల్ చేశారు. అదేవిధంగా ట్వీట్ చేస్తున్నారు. గడిచిన కొద్ది రోజుల నుంచి మా భవిష్యత్తును కాపాడండి. ఎందుకంటే మేము అంటే అంటే నిరుపేద కుటుంబాల నుంచి వచ్చాము. ఏదో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక అవకాశంతో చదువుకోవాలని వచ్చాము. చదువుకుంటున్నటువంటి ఇలాంటి తరుణంలో పరీక్షల మీద దృష్టి పెట్టాల్సిన మేము, మా ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక, ఆ ఫీజులు కట్టలేక తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నాము. యాజమాన్యం మమ్మల్ని బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది. మమ్మల్ని ఎగ్జామ్ రానీయకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతుందనేటువంటి విధంగా వాళ్ళు మెయిల్ అయితే చేయటం జరిగింది.